హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం రోజు యాన్షియంట్ ఇండియన్ క్వశ్చన్స్ డైలీ చూస్తున్నాం. వాటి యొక్క ఇంపార్టెన్స్ మీకు రోజు తెలుపుతున్నాను. ఎందుకంటే మనము ఎగ్జామ్ కోసం చాలా సిలబస్ కరెంట్ అఫైర్స్ అన్నీ చదువుతూ ఉంటాం. కానీ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటికి ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తేనే మనకి ఒక క్వశ్చన్ ప్రిపరేషన్ ప్యాటర్న్ అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందుకే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డీటెయిల్గా నేర్చుకుంటూ వాటి నుంచి సబ్జెక్ట్ని చదువుతూ వాటి నుంచి అండర్స్టాండింగ్ చేసుకుంటూ అలాగే ఎగ్జామ్కి రిలేటెడ్ మన యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ వీటి నుంచి కూడా నేర్చుకునే సబ్జెక్ట్స్లో ఎగ్జామ్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది మనము నేర్చుకుంటూ ఉన్నాం. సో మీకు ఎగ్జామ్ కెన్ బి మేడ్ ఈజీ. సో ఇలాంటి ఒక బ్రాడ్ టైప్ లెర్నింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే టు ద టార్గెట్, యూపీఎస్సీకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది టు ద టార్గెట్ అనేది అండి. ఒకవేళ మనం ప్రిపేర్ అయ్యామనుకోండి, అప్పుడు ప్రిపేర్ అయ్యి చాలా విషయాలు చదువుంటాం. కానీ ఎగ్జామ్లో ఎలా అడిగారు దాన్ని బట్టి చదవడం వల్ల మనకి టు ద టార్గెట్ లెర్నింగ్ అనేది వస్తుంది. ఇంకా ఏంటంటే మన ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటాము, ఇంకా బ్రాడర్ స్టడీ అనేది చేస్తుంటాం. ఓకే, జనరల్గానే మనకి చాలా స్పెషల్ ఆఫర్స్ సంక్రాంతి అంటే వస్తుంది. అలాగే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు ఒక సంక్రాంతి స్పెషల్ ఆఫర్ వచ్చిందండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటే మీరు యూపీఎస్సీలో ఐఏఎస్ ఎగ్జామ్ కంప్లీట్ కోచింగ్ ప్రొవైడెడ్. అది కూడా మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యే వరకు మీ కంప్లీట్ గైడెన్స్ క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీ యాక్సెస్, ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ఒక ఆఫర్ వ్యాలిడిటీ 15th January మాత్రమే. తర్వాత ఫీజెస్ అనేది చేంజ్ చేయబడదు. మీకు ముందు నుంచే ఫాలో అవుతున్నా అంటే ఫీజు డీటెయిల్స్ మీకు తెలుసుంటుంది. చూడండి, ఈ ఆఫర్ వ్యాలిడిటీ 1 year వ్యాలిడిటీ వాళ్ళకి వచ్చేసి 30,000, అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకోవాలంటే 40,000 మాత్రమే. సో మీకు డైలీ ఎక్స్పర్ట్ క్లాసెస్ GS1, GS2, GS3, మెయిన్స్ అనాలిసిస్, ప్రిలిమ్స్ అనాలిసిస్, ఇప్పుడు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్, బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీ సురేష్ సార్, ఇంకా సాయిరామ్ సార్, ఇంకా చాలా చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ దగ్గర నుంచి మీకు ఎన్సీఆర్టీ డీటెయిల్డ్ స్టడీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఒక ఫ్రెండ్లీ అప్రోచ్, అంటే మీకు ఏదన్నా కానీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ డిస్కషన్ సెషన్స్, ఇంకా మీకు డీమోటివేటెడ్గా ఉంటే మోటివేషన్ సెషన్స్, మీ ఎగ్జామ్ గైడెన్స్లో కంప్లీట్ భాగస్వామ్యంగా మీ గెలుపు వైపు తీసుకుని వెళ్ళే విధంగా మనము ఈ ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో అందులో భాగంగా సంక్రాంతి అంటే అందరూ పండగలో హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎగ్జామ్స్లో లైఫ్ టైం ఎంజాయ్మెంట్ కోసం ఇలాంటి ఒక ఆఫర్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ, కొలీగ్ స్టూడెంట్స్ ఎవరో ఒకరున్నా కానీ వాళ్ళకి తెలియజేయండి, తెలుస్తుంది. సో ఓకే స్టూడెంట్స్, మనము ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలి అనుకున్నానంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, అక్కడికి వెళ్ళారనుకోండి ఎల్టీఎక్స్ డెమో క్లాసెస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. సో మీరు ఆఫ్లైన్ అన్న అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్ అన్న. ఆఫ్లైన్ అంటే మీరు విశాఖపట్నంలో మనకు ఆఫ్లైన్ క్లాసెస్ రన్ అవుతూ ఉన్నాయి. శ్రీకాకుళంలో కూడా మనం బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో మీరు వెళ్ళి డీటెయిల్గా కూడా అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా మీరు ఇంటికాడ నుంచి కనుక్కోవాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడ ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అయ్యంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు పొందగలరు. ఓకే స్టూడెంట్, దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్. మనం క్లాసెస్లోకి వెళ్ళే ముందు ఒక మంచి మోటివేషనల్ కోట్తోనే స్టార్ట్ చేస్తాం. సక్సెస్ ఇస్ ఏ ప్రాసెస్ అని ఇంతకుముందు చెప్పాను. ఆ ప్రాసెస్ ఏంటో ఈరోజు చెప్తున్నాను. ఏంటి లేదండి, మీలో ఒక ఆలోచన, అదే ఆలోచన ఐడియాగా మారుతుంది. ఐడియా మారిన తర్వాత ప్రయత్నించి చూద్దామని ప్రయత్నిస్తాం. ప్రయత్నాన్ని మళ్ళీ కరెక్ట్గా చేస్తాం. ఏం చేయాలో అది పద్ధతిగా మనం వీ మస్ట్ డూ ఇట్ అండ్ డూ ఇట్ అగైన్. మనం అదే ప్రాసెస్ని అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, ఎక్కడా కూడా మనము వెనకడుగు వేయకూడదు, అలాగే అలసిపోకూడదు, ఏమైనా సరే తగ్గిపోకూడదు. సో వెంటనే చేస్తూ 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 కీప్ డూయింగ్ 1 or other day, you will be the most successful person. అంటే సక్సెస్ అనేది అనుకున్న వెంటనే అనుకున్న చోట అక్కడికి వచ్చేదానికి ఇది ఏమైనా స్పెషల్ డిష్ కాదు. ఇట్ నీడ్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హార్డ్ అండ్ స్మార్ట్ వర్క్. సో ఇట్ టేక్స్ టైమ్. సో నెవర్ గెట్ డిమోటివేటెడ్, కైండ్లీ కీప్ మోటివేటెడ్ అండ్ వర్క్ ఆన్ ఇట్ అండ్ వర్క్ ఆన్ ఇట్ అండ్ వర్క్ ఆన్ ఇట్ అగైన్ అగైన్ అగైన్. యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఓకే, అది కాకుండా సక్సెస్ అనేది అక్కడ ఆగిపోవడం మాత్రం కాదు, ఇంకా ముందుకు సాగిపోవడమే. ఓకే స్టూడెంట్స్, మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైలీ 5 క్వశ్చన్స్ని డీటెయిల్డ్ అనాలిసిస్ చూస్తున్నాము. ఈరోజు క్వశ్చన్లోకి వచ్చేస్తాం. 1995 ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ని చూస్తున్నాను. గత 26 సంవత్సరాలుగా అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా డీటెయిల్గా చూస్తాము. డైలీ ఒక ½ an hour మనం ఏదో చేసి చదువుంటాము. ఒక రివైజింగ్ లాగా, అంటే మనం మాక్ టెస్ట్ ఇవన్నీ అటెంప్ట్ చేసిన రివైజింగే, కానీ డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ రివైజ్ చేసామంటే, అది కూడా డీటెయిల్ స్టడీ చేసామంటే ఒకసారి సబ్జెక్ట్ని ఒక ఓవర్వ్యూ చేసినట్టు మీకు హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాము, ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చేసాను. సో ఈ ఇమేజ్ చూసి ఈ క్వశ్చన్ చూడగానే మనకు ఎగ్జామ్లో అర్థమైపోతుంది. ఏమని, ఎగ్జామ్లో మనకి గత 26 years ఎలా అడిగారు ఏంటి, ప్రతి అనాలిసిస్ చూసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ చూడండి, ఈ యొక్క
మ్యాప్ చూడగానే మీకు అర్థమవుతుంది. మనం హిమాలయాస్ గురించి డీటెయిల్గా చదువుంటాము, చదివినా సరిపోదు, కానీ వాటి యొక్క సెక్షనలైజ్డ్ స్టడీ ఈస్టర్న్ హిమాలయాస్, అరకన్యోమ అవన్నీ నేను ప్రొవైడ్ చేశాను. సో అవన్నీ లాస్ట్ క్లాస్లో డీటెయిల్గా చదివాము. ఈరోజు ఏంటంటే వెస్టర్న్ హిమాలయాస్ డీటెయిల్ క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది. సో అదేంటంటే ఇక్కడ వరుసగా ఇక్కడ మన జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్ ఇచ్చేసారు. ఆ మ్యాప్ ఇచ్చేసి కొన్ని హిల్ టెరైన్స్ అనేది వేస్తున్నారు. సో హిల్ టెరైన్స్ని బట్టి ఇవి ఏవి అని వాళ్ళు గుర్తించమంటున్నారు. సో మనకి ఒక బ్లైండ్ స్పాట్ చెప్తాను, మనం చూడగానే చెప్పగలిగేలాగా ఒకటి మనకు ఒకటి తెలుసుకోవాలండి. ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు తీసుకున్నాండి. ఇవి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రం కాదు, రేపు మీకు హిమాచల్ ప్రదేశ్ అడిగేయచ్చు, అలాగే ఉత్తరాఖండ్ అడిగేయచ్చు, నార్త్ ఈస్ట్ అడిగేయచ్చు. సో ఎలాగైనా కానీ మీకు అడగచ్చు క్వశ్చన్. సో ఎలాగైనా అడుగుతారు కాబట్టి వాటికి మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ బట్టి ఏం చెప్పొచ్చు అంటే మోస్ట్లీ నార్త్ వెస్టర్న్ సైడ్ హైయెస్ట్ హైట్ ఉండే ఈ హిమాలయాస్ని మనం ఏమంటామంటే మోస్ట్ మనం బ్రెయిన్లో గుర్తు రావాలి. ఏం రావాలి? కరకోరం. ఏంటిది? కరకోరం. ఆ విషయం తెలిస్తే చాలు, మనకి ఒక పాయింట్ దొరికింది. ఆ పాయింట్ దొరకగానే ఈ ఆన్సర్ని ఎలా ఆన్సర్ చేస్తాం చూడండి. మనం ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలని కూడా నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటి, కరకోరం అనేది బీసీ ఆప్షన్లోనే ఫస్ట్గా ఉంది. సో అందువల్ల ఏ ఎలిమినేట్ చేయొచ్చు, డి ఎలిమినేట్ చేయొచ్చు. ఈజీలీ ఇట్ క్యాన్ బి గాన్. అలాగే ఇంకోటి హిమాలయాస్లో ఫర్ ఎగ్జాంపుల్ లోయెస్ట్ సౌదర్న్ మోస్ట్ పాస్ట్ ఏమంటారంటే మోస్ట్లీ పిర్పాంజల్ రేంజెస్ అంటాం. ఓకేనా, శివాలిక్ రేంజెస్ వాటి పక్కన ఉన్నవన్నీ కూడా మనం పిర్పాంజల్ రేంజెస్ అంటాము. సో ఇవన్నీ కూడా శివాలిక్ అనేది దీనికన్నా కింద వస్తుంది, కానీ ఇక్కడ ఈ రేంజెస్లో ఈ ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు తీసుకున్నామంటే ఈ 4 హిల్స్లో తీసుకున్నామంటే లీస్ట్ మోస్ట్ సౌదర్న్ సైడ్ ఏముంటుందంటే పిర్పాంజల్ రేంజెస్ ఉంటుంది. సో ఇప్పుడు పిర్పాంజల్ అంటే 2 ఆప్షన్లో చూడండి, మనకి 2 ఎలిమినేట్ చేసాము. ఇప్పుడు మిగిలిన బీసీ ఉంది. బీసీలో లాస్ట్ 4th ప్లేస్లో పిర్పాంజల్ వచ్చేలా ఏముంది, ఒక బి ఆప్షన్ మాత్రమే ఉంది. సో యూ క్యాన్ బ్లైండ్లీ గో ఫర్ యువర్ ఆప్షన్ బీసీ. అంటే లడాక్ జాస్కర్ నాకు తెలియకపోయినా ఐ క్యాన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ యాజ్ బి. లెట్స్ లుక్ ఇన్ టు ద ఆన్సర్. యా, దట్స్ రైట్. చూడండి, అకార్డింగ్ టు ద ఫిజియోజియోగ్రఫికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా, మౌంటైన్ రేంజెస్ ఫౌండ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ కరకోరం విచ్ ఇస్ మార్క్డ్ 1. చూడండి, ఇప్పుడు మీకు కరకోరం, లడాక్, జాన్స్కర్, పిర్పాంజల్. ఇప్పుడు మీరు మ్యాప్ యూస్ చేసుకొని నేర్చుకోవాలి. టాప్ మోస్ట్ వచ్చేసి కరకోరం వస్తుంది, తర్వాత కరకోరం తర్వాత చూడండి కొన్ని మ్యాప్స్లో వచ్చేసి మీరు లడాక్ రేంజెస్ ఈ రీజియన్లో చూపించుంటారు, కానీ మనకి జస్ట్ ఇచ్చిన మ్యాప్ ప్రకారం చూసుకోవాలంటే ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది, ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి కరకోరం రేంజెస్, తర్వాత లడాక్, తర్వాత జాన్స్కర్, తర్వాత పిర్పాంజల్ రేంజెస్. సో ఇప్పుడు మనకి తెలిసిపోయింది. సో హిమాలయాస్ గురించి డీటెయిల్ వెళ్ళట్లేదు, ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. ఇవి మ్యాప్ ఓరియంటెడ్ లెర్నింగ్ కాబట్టి మీరు మ్యాప్ చూసుకోండి. ఒకసారిగా ఈ మ్యాప్ చూసుకోండి. ఈ మ్యాప్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. చూడండి, ఇది కరకోరం రేంజెస్, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తర్వాత ఇక్కడ లడాక్ రేంజెస్ ఇక్కడ చూడొచ్చు, తర్వాత ఇక్కడ గ్రేటర్ హిమాలయస్ జాన్స్కర్ రేంజెస్, తర్వాత లోవర్ హిమాలయస్ పిర్పాంజల్ రేంజెస్. సో గ్రేటర్ హిమాలయస్, లోవర్ హిమాలయస్ ఇలా అన్నా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గిల్గిట్, ఇలా ఎన్ని ప్లేస్, హిందూ కుష్ రేంజెస్, ఇవన్నీ కూడా మీరు నేమ్స్ వైజ్గా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో యూస్ అవ్వచ్చు. సో అక్కడ ఇచ్చింది ఇక్కడ ఇమేజ్ ఓరియంటెడ్గా ప్రొవైడ్ చేస్తాను. మనం ఈ క్వశ్చన్లో డీటెయిల్ పోవద్దు, ఫర్దర్గా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చాలా డీటెయిల్ పోవడానికి, వాటిలో చూడండి. లేదంటే మన ప్రీవియస్ వీడియోస్ చూసారంటే అక్కడ మీకు అర్థమైపోతుంది. ఓకే స్టూడెంట్స్, మనం నెక్స్ట్లోకి వెళ్ళిపోతాం. ఇన్ ద మ్యాప్ గివెన్, ఇది కూడా మ్యాప్ ఓరియంటెడ్ లెర్నింగ్, ఇవి కూడా ఎలా ఆన్సర్ చేయడమో నేను చెప్తాను. ఓకేనా, చూడండి. ఇన్ ద మ్యాప్ ద గివెన్ 4 ఏరియాస్ ఆర్ డిఫరెన్షియేటెడ్. చూడండి, ఒక 4 ఏరియాలు ఇచ్చినారు, 4 డిఫరెంట్ షేడ్ చేస్తున్నారు. 3 ఆఫ్ విచ్ ఇండికేట్స్ అ సీరియల్ క్రాప్ ప్రొడక్షన్. చూడండి, సీరియల్ క్రాప్ అంటే మనకు తెలిసి ఉండాలా, అప్పుడే మనకి ఈ ఆన్సర్ చేయగలం. సీరియల్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ 1 ఇండికేట్స్ ద నాన్ సీరియల్ క్రాప్ ప్రొడక్షన్. యాజ్ పర్ ద ఇండెక్స్ ద నాన్ సీరియల్ క్రాప్ ప్రొడక్షన్ ఏరియా ఈస్, ఇక్కడ 4 ఇచ్చారు, 4ని షేడ్ చేశారు, 4కి ఇక్కడ మార్కింగ్ కూడా ఇచ్చారు, 1 2 3 4 అని. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో దీంట్లో 3 వచ్చేసి సీరియల్ క్రాప్ ప్రొడక్షన్ అంట, ఇంకొకటి వచ్చేసి నాన్ సీరియల్ క్రాప్. సో సీరియల్ క్రాప్ అంటే ధాన్యం వగైరా ఉన్న క్రాప్స్ని మనము సీరియల్ క్రాప్స్ అంటాం. ముఖ్యంగా మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసే సీరియల్ క్రాప్స్ అంటే మోస్ట్లీ మనము ఆహారంగా తీసుకునేవి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, వీట్, ఇవన్నీ కూడా బాజ్రా, మిల్లెట్స్, ఇవన్నీ కూడా మనం ఏమంటే సీరియల్ క్రాప్స్ అంటాము. మోస్ట్లీ నాన్ సీరియల్ క్రాప్స్ అంటే కమర్షియల్ క్రాప్స్ కింద వస్తుంది. ముఖ్యంగా తీసుకుంటుంటే కాటన్, షుగర్ కేన్, ఆయిల్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నాన్ సీరియల్ క్రాప్ ప్రొడక్షన్ కింద వస్తుంది. సో ఇప్పుడు మనకి ఆన్సర్లో చూసామంటే ఇక్కడ ఏరియా ఇచ్చారు. ఫస్ట్ నెంబర్ 1 ఇచ్చిన ఏరియా చూద్దాం. ఈ ఏరియా ఏంటి, ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్, పంజాబ్ ప్లెయిన్స్, ఇవన్నీ.
సో ఇక్కడ ఏంటి మోస్ట్లీ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్, పంజాబ్, ఇండస్ రివరు, గంగా రివర్, యమునా రివర్ వాటి యొక్క రీజియన్స్లో మనకి ఎక్కువగా ఏముంటుంది, వీట్ అండ్ రైస్. ఈ రైస్ అండ్ వీట్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇవి సీరియల్సే కదా. సో ఆప్షన్ 1 అనేది ఎలిమినేట్ చేసేవచ్చు. 2 కొద్దాం. 2 కూడా చూసారంటే ఇక్కడెక్కడ కూడా మహానది ఇవన్నీ కూడా రివర్ బెల్స్, అల్వియల్ సాయిల్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా సీరియల్స్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. థర్డ్ విషయానికి వచ్చామంటే ఇక్కడ ఏంది, ఇది మోస్ట్లీ ఇక్కడ కర్ణాటక మరియు మహారాష్ట్ర జంక్షన్. అంటే సదర్న్ మహారాష్ట్ర, నార్థన్ కర్ణాటక, ఇంకా కొద్దిగా ఇంటీరియర్ డెప్త్ రీజన్స్ అన్నీ కూడా మోస్ట్లీ డెక్కన్ రీజన్ అనుకుంటాం. ఓకేనా. ఇక్కడ రైస్ వీట్ కల్టివేషన్ ఎక్కువ కాకపోయినా కానీ జోవర్ అండ్ మిల్లెట్ కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది. జోవర్ అండ్ మిల్లెట్ కల్టివేషన్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ఏం కల్టివేషన్ ఎక్కువ ఉన్నట్టు, వన్ ఆఫ్ ద సీరియల్ క్రాప్స్. అంటే ఇక్కడ కూడా కమర్షియల్ క్రాప్స్ ఎక్కువే ఉన్నాయి, కానీ రెండు ఈక్వలెంట్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం ఇంకో రీజియన్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది మనకి గుజరాత్ మరియు ఇక్కడ విదర్భ రీజియన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర యొక్క ఈస్టర్న్ సైడ్ వాటిని ఏమంటే విదర్భ రీజియన్స్ అని. ఇక్కడంతా ఏంటంటే వర్షపాతం తక్కువగా ఉంటుంది, కొద్దిగా ఈ రీజియన్ కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువ. సో కమర్షియల్ క్రాప్స్ కూడా ఎక్కువ, కాటన్ మిల్స్ ఎక్కువ, కాటన్ ప్రొడక్షన్ ఎక్కువ, కాటన్ రా మెటీరియల్ రిక్వైర్మెంట్ ఎక్కువ. సో ఈ రీజియన్స్లోనే ఎక్కువగా కాటన్ కల్టివేషన్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ నేను చెప్తే కాదు, మీకు ఒకసారి చూపించేస్తాను. సో ఒక క్లారిటీ అండర్స్టాండింగ్ వస్తుంది. సో మన ఆప్షన్ ఏమవుతుందంటే D4. ఎందుకని ఈ రీజియన్లోనే ఎక్కువగా కాటన్ కమర్షియల్ కల్టివేషన్ అనేది అవుతుంది, నాన్ సీరియల్ కల్టివేషన్. సో చూడండి కాటన్ గ్రోయింగ్ ఏది. ఇక్కడ సీరియల్స్ అంటే ఏంటో ఫస్ట్ ముందు తెలుసుకున్నాం. ఇండియాలో ముఖ్యంగా అత్యధికంగా సీరియల్స్ ఏవేవి అంటే వీట్, రైస్, బార్లే, బకెట్ వీట్ అంటారు, ఓట్స్, మైజ్ ఇవన్నీ కూడా మనకు జోవర్, సొర్గం, బాజ్రా ఇవన్నీ కూడా వీట్స్ కేటగిరీలో వస్తాయి. మన ఇండియాలో రైస్, వీట్, జోవర్ మరియు బాజ్రా, రాగి ఇంకా మిల్లెట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా కల్టివేషన్ చేస్తారు. సో సీరియల్స్ అంటే ఐడియా వచ్చేసి ఉంటుంది మీకు. నాన్ సీరియల్ కల్టివేషన్ అంటే మోస్ట్లీ కమర్షియల్ క్రాప్స్ లాగా. సో ఇక్కడ చూడండి ఈ ఇమేజెస్లో ఆర్ వేసినవన్నీ రైస్. చూడండి ఇక్కడ మోస్ట్లీ పంజాబ్, హర్యానా ఇక్కడ రీజియన్స్ మరియు మోస్ట్లీ సదర్న్ రీజియన్స్లో రైస్ కల్టివేషన్ చాలా చాలా డామినెంట్గా ఉంటుంది. తర్వాత వీట్ అంటే గంగా బెల్ట్ అన్నీ కూడా వీట్ కల్టివేషన్, అక్కడక్కడ జోవర్స్ ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ ఏంటంటే ఓన్లీ రైస్, వీట్, జోవర్ కల్టివేషన్ ఎలా ఉంది అని తెలిపేదానికే మ్యాప్ ఇది. సో ఒకసారి చూసుకున్నానంటే రేపు మాపు ఎగ్జామ్స్లో యూస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నాన్ సీరియల్ క్రాప్స్ కమర్షియల్ కల్టివేషన్ గురించి ఒక మ్యాప్ చూపిస్తాను, ఇక్కడ అర్థమవుతుంది మీకు. సో ఇక్కడ క్లారిటీగా చూడండి, ఇక్కడ వైట్ షేడ్ అనేది కాటన్ కల్టివేషన్. ఇంతకుముందు ఇచ్చిన ఇమేజ్కి చాలా రిలేటెడ్గా ఉంటుంది చూడండి. ఈ రీజియన్ అంతా కూడా ఏంటి, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కాటన్ డామినేట్ కల్టివేషన్. ఇంకెక్కడా కూడా ఇండియాలో కాటన్ లేదు. కొద్ది ప్రదేశాల్లో అంటే వాటర్ తక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్లో కొన్ని రీజియన్స్లో మాత్రం కాటన్ ఉంది, కానీ మ్యాక్సిమం ఈ రీజియన్స్లోనే కాటన్ కల్టివేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఇంకా షుగర్ కేన్ కల్టివేషన్ కూడా చూడండి, మహారాష్ట్ర ఈ రీజియన్స్లో కూడా షుగర్ కేన్ కల్టివేషన్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది కమర్షియల్ క్రాపింగ్లో. ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన ఇమేజ్కి బాగా సాటిస్ఫై అవుతుందా, ఎందుకని గుజరాత్ మరియు మహారాష్ట్రలో కొంత రీజియన్స్లో ఎక్కువగా కాటన్ కల్టివేషన్ అవుతుంది. కాబట్టి మన ఆప్షన్ అనేది డి రైట్ ఆన్సర్. సో ఒక ఐడియా అనేది మనకి క్లారిటీగా వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది, కానీ మనం అగ్రికల్చర్ గురించి కొన్ని చూడాలి కాబట్టి చూద్దాం. ఇండియాలో వచ్చేసి మేజర్ పోర్షన్ అంటే 2/3 అనేది మన ఇండియాలో అందరూ కూడా 2/3 ఏం యాక్టివిటీలో ఉన్నామంటే అగ్రికల్చర్ డిపెండెంట్గానే ఉన్నాం. అంటే ముగ్గురులో ఇద్దరు వచ్చేసి మన ఇండియాలో ఉన్న పర్సన్స్ అంత దగ్గర అగ్రికల్చర్లోనే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ డిపెండెంట్ అనేది ఉన్నారు. సో ఇండియాలో కల్టివేషన్స్లో 2 టైప్ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి. ఫుడ్ క్రాప్స్ ఉంటాయి, అలాగే రా మెటీరియల్ ఫర్ ఇండస్ట్రీ, మోస్ట్లీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వాటి కోసం ఉండే క్రాప్స్ ఉంటాయి. అగ్రికల్చర్లోనే 2 రకాలు. అలాగే ఇండియాలో సీజన్స్ ఎన్ని ఉంటాయంటే మనందరికీ తెలుసు 3 సీజన్స్ ఉంటాయి. ఒకటి రబీ, ఒకటి ఖరీఫ్, ఇంకోటి జైద్. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో వచ్చేదే ఇది. సో ఇప్పుడు మీకు ఒక ఓవరాల్ ఐడియా అనేది ఉంది. ఇండియాలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ క్యాష్ క్రాప్స్ ఏవి అంటే సీరియల్స్ కాకుండా క్యాష్ క్రాప్స్ ఏవంటే మనకి కాటన్ అంటాము, ఇంకా షుగర్ కేన్ అనొచ్చు, ఇంకా ఆయిల్ సీడ్స్ కానీ కాఫీ, ఇవన్నీ రబ్బర్ ఇవన్నీ కూడా మనకి 1 టైప్ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్లో ఇండియాలో కన్సిడర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఒక ఇండియన్ అగ్రికల్చర్ గురించి ఓవర్వ్యూ, ఇవన్నీ మనకి బ్రెయిన్లో ఉండాలి, లేదంటే ఒక ఓవర్వ్యూ చూసుకొని వెళ్తున్నాం కాబట్టి తెలుసుకుంటున్నాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వస్తాం. ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్. ఈ క్వశ్చన్ గురించి చాలా విషయాలు మనము కొద్దిగా డెప్త్ కూడా వెళ్ళొద్దాము. సో ఇక్కడ చూద్దాం. కాఫీ కల్టివేషన్ ఇన్ శ్రీలంక వాస్ అబాండన్ బికాస్ ఆఫ్ ద డిసీజ్. 1995 అడిగారు ఈ క్వశ్చన్. ఒకసారి చూసుకోండి. కాఫీ కల్టివేషన్ శ్రీలంకలో ఉందా అనేది మనకు ఫస్ట్ తెలియదు. ఓకేనా. తర్వాత ఏంది, అబాండన్ బికాస్ ఆఫ్ ద డిసీజ్ అంటే కాఫీ కల్టివేషన్ వాళ్ళు వదిలేశారు.
చాలా వరకు తగ్గిపోయింది. దానికైనా కారణం ఏ జబ్బు వల్ల అన్నారు. సో మనము ఎగ్జామ్లో షాక్ అయ్యే విషయం ఏంటంటే చూడండి, కాఫీ కల్టివేషన్ శ్రీలంక అని చెప్పినప్పుడు మనం ఇండియాలో కాఫీ కల్టివేషనే సక్రమంగా చదివితేనే కొన్ని డీటెయిల్స్ మిస్ అయిపోతున్నాం. కానీ శ్రీలంకలో పోయి కాఫీ కల్టివేషన్ అన్నప్పుడు కొద్దిగా మనం షాక్ అవుతాం. కానీ ఈ క్వశ్చన్లో మనకు హెల్ప్ అయ్యేది ఏంటంటే బికాస్ ఆఫ్ ద డిసీజ్. అంటే మనకి ఏం తెలియాలి ఇక్కడ, కాఫీలో జనరల్గా వచ్చే మేజర్ డామినెంట్ డిసీజ్ వరల్డ్ వైడ్ కానీ ఇండియా వైడ్ కానీ మనకు తెలుసుంటే అక్కడికి సమస్య అనేది సాల్వ్ అయిపోతుంది. శ్రీలంకలో ఏం జరిగిందని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు నో ఎగ్జాక్ట్లీ ద విచ్ డిసీజ్ ఈజ్ కాస్డ్ ఆర్ విచ్ డిసీజ్ ఈజ్ మోస్ట్లీ అఫెక్టింగ్ ద కాఫీ కల్టివేషన్ అని తెలిస్తే చాలు. సో అదే క్వశ్చన్లో ట్విస్టింగ్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఏమడుగున్నారు, కాఫీ కల్టివేషన్ శ్రీలంక అన్నారు. యూ మే ఫియర్ ఆఫ్ దిస్ కాల్ శ్రీలంకలో హిస్టరీ కాఫీ అవన్నీ మనకు తెలియదు కదా. సో అందువల్ల బట్ ఇదేనైతే డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ అనేది ఆన్సరబుల్. ఎందుకంటే కాఫీ వచ్చేసి ఎక్కువగా ఎఫెక్ట్ వచ్చేసి లీఫ్ రస్ట్ అనే డిసీజ్ వల్లే కాఫీ కల్టివేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. చాలా వరకు ప్రొడక్షన్ లాస్ అనేది తగ్గుతుంది. అంటే మనకి ఉత్పత్తి అయ్యే కాఫీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు, పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వచ్చేసి చాలా పెద్ద లాస్ అనేది కలుగుతుంది. సో ఇవి మనకు తెలుసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఎలాగో కాఫీ కల్టివేషన్ శ్రీలంక అన్నారు కాబట్టి మనం ఎలాగో సబ్జెక్ట్స్ బుక్స్లో చూసేటప్పుడు ఇలాంటి టాపిక్స్ మిస్ అవుట్ అయిపోతాం. కాబట్టి ఈ కాఫీ కల్టివేషన్ శ్రీలంక గురించి ఒక బ్రీఫ్ డీటెయిల్స్ అనేది చూస్తాం. ఓకేనా. సో ఫస్ట్ ఈ డిసీజెస్ గురించి ఒకసారి మీకు ఓవర్వ్యూ చూపించేస్తాను. సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఇమేజ్ అని చూసారా, ఇదే లీఫ్ రస్ట్. ఇది ఎక్కువగా ఎక్కడంటే కాఫీ లీవ్స్కి కలుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఇమేజ్ ఏంటంటే చూడండి, లీఫ్ బ్లైట్. లీఫ్ బ్లైట్ అంటే ఇవి కూడా మోస్ట్లీ సీరియల్ క్రాప్స్ వాటికి అనేది కలుగుతుంది. సో ఇలాంటి డిసీజ్ అటాక్ చేస్తుంది. ఇక్కడ చూపించాం కదా ఇమేజ్. సో ఇవి లీవ్స్లోకి ఫామ్ అవుతుంది. ఇంకోటి నెక్స్ట్ ఇమేజ్ చూపిస్తాను, లీఫ్ స్పాట్ రాట్. సో లీఫ్ స్పాట్ అంటే చూడండి, లీఫ్ స్పాట్ అంటే లీవ్స్లో ఈ హోల్స్ టైపు స్పాట్స్ లాగా ఫామ్ అవుతుందండి. దీన్నే లీఫ్ స్పాట్ డిసీజెస్ అంటారు. ఇంకోటి ఏంటంటే లీఫ్ రాట్ అంటే చూడండి, నాట్ లీఫ్ రాట్, ఓన్లీ రాట్. రాట్ డిసీజ్ అంటే మోస్ట్లీ వేరు అంటే రూట్ పార్ట్స్ వచ్చేసి కొద్దిగా ఆ డిసీజ్కి బారైనప్పుడు చెట్టు యొక్క సారవంతం కానీ దాని యొక్క గ్రోత్ కానీ ప్రొడక్షన్ కానీ అన్నీ కూడా తగ్గిపోతుంది. సో మోస్ట్లీ ఇట్ ఎఫెక్ట్స్ ద నాట్ ద లీవ్స్ బట్ రూట్స్ ఆఫ్ ది ప్లాంట్. చూడండి, ఈ రాట్ ఒకటే రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇవి డిసీజెస్ బయాలజీ డెప్త్లో అని ఇక్కడ వద్దు. సో అందువల్ల మనం జస్ట్ కాఫీ గురించి చూస్తాం. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, కాఫీ కల్టివేషన్ శ్రీలంక వాస్ అబాండన్డ్ బికాస్ ఆఫ్ ద లీఫ్ రస్ట్ డిసీజ్ విచ్ ఎఫెక్టెడ్ ద ఫ్రూట్స్ లీవ్స్ ఆఫ్ కాఫీ కాసెటివ్ ఫంగస్. అది దేనివల్ల వస్తుంది, ఇది ఒక ఫంగస్ డిసీజ్. ఆ ఫంగస్ నేమ్ అంటే హెమిలియా వెస్టారికా. ఇదే యూపీఎస్సీ ప్రిపరేషన్కి వేరే ప్రిపరేషన్. మనకి ఈ ఫంగస్ పేర్లతో ఎగ్జామ్ క్వశ్చన్ రాదు, మనకి లాజిక్తో క్వశ్చన్ వస్తుంది. సో ఇక లాజిక్ ఏంటి, శ్రీలంకలో ఏం జరిగింది అనేది మనకు అక్కర్లా, ఇక్కడ డిసీజ్ ఏంటో తెలిస్తే చాలు, మనం కెన్ గో ఫర్ ద ఆన్సర్. సో ఇక్కడ ఓకే, ఇప్పుడు చూద్దాము కాఫీ కల్టివేషన్ అనేది శ్రీలంకలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ అరబిక్స్ టైంలోనే, అరబ్స్ మన ఇండియాని రూల్ చేస్తున్న టైంలోనే శ్రీలంకని కూడా రూల్ చేసేవాళ్ళు. సో అక్కడ ముఖ్యంగా వచ్చేసి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే అరబికా కాఫీ. సో ఇవి కొన్ని డీటెయిల్స్ చూస్తాము, సో మీకు ఒక ఐడియా దొరుకుతుంది. అరబికా కాఫీ అనేది ఫస్ట్ వచ్చేసి ఏమన్ నుంచి తెచ్చారు. ఏమన్ అనేది ఒక ప్రదేశం, అక్కడే అరబ్ అంటే అరబ్ దేశాల్లో ఒక దేశమే ఏమన్. అక్కడ వచ్చేసి అరబికా కాఫీ అనేది చాలా ఫేమస్. దాన్ని ఫస్ట్ 17th సెంచరీలో 17వ శతాబ్దంలో మోస్ట్లీ శ్రీలంకలో ఈ రీజియన్లో ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ అప్పటి కాలంలో ఒక ఫన్నీయెస్ట్ థింగ్ చెప్తానండి, మీరు ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే అక్కడ వాటిని దాంట్లో కాఫీ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇంత వాల్యూ ఉంది, ప్రైస్ ఉంది, అక్కడ జనాలకు తెలియదంట. సో దాన్ని లీవ్స్ అన్నీ కూడా దేవుడికి ప్రదర్శనలు పెట్టడానికి, ఆ పువ్వుల్ని దేవుడికి ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి ముందర పెట్టి పూజిస్తారు చూసారా, అలాంటి వాటికి ఉపయోగించేవాళ్ళు. సో ఇనిషియల్ స్టేజెస్లో వాళ్ళకి ఐడియానే లేదు. ఫస్ట్ ఏమన్ నుంచి ఇండియాకి వచ్చింది, తర్వాత శ్రీలంకకి వెళ్ళింది ఈ అరబికా కాఫీ. కానీ ఎప్పుడైతే 1740sలో డచ్ చేసి మనము మోడర్న్ ఇండియా చదివేటప్పుడు గ్యాలే అనే ఒక పోర్టు స్థాపించుంటారు డచ్. అది ఎక్కడ ఉంటారంటే శ్రీలంకలో. సో ఆ 1740sలో శ్రీలంకలో డచ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వీటి యొక్క కల్టివేషన్ పెంచి హై అమౌంట్ ఆఫ్ ఈల్డ్ అనేది దొరికింది. మళ్ళీ శ్రీలంకలో ఏమవుతుందంటే 1800sలో ఏమవుతుందంటే బ్రిటిష్ డామినెన్స్ వస్తుంది. ఎలాగో మనకి తెలుసు, డచ్ అనే వాళ్ళు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు, డచ్ చేసి మోస్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ పార్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా ఆ రీజన్కి వెళ్ళిపోతారు. అప్పుడు బ్రిటిష్ డామినెన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ప్రొడక్షన్ అనేది సాగేది. సో ఎక్కువగా ఎందుకు ప్రొడక్షన్ సాగేదంటే 1840sలో ఒక విషయం జరిగింది యూరోప్లో. ఇక్కడ రాస్తాను క్లియర్గా అర్థమవుతుంది మీకు. 1840sలో ఏం జరిగిందంటే యూరోప్లో ఒక చిన్న విషయం జరిగింది. అందరికీ కూడా కాఫీ డిమాండ్ పెరిగింది. అంటే ఏమని,
కాఫీ యొక్క డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏమయ్యారు, కలనైజ్డ్ కదా, ప్రపంచమంతా కలనైజ్ చేస్తుంటారు కదా. మోస్ట్లీ అరేబియన్ ఐలాండ్స్ కానీ అక్కడి నుంచి కూడా కాఫీ ప్రొడక్షన్ అన్నీ కూడా చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క ఎక్కడెక్కడ వాళ్ళు రీజియన్స్ని కాన్క్యూర్ చేస్తున్నారో అక్కడంతా కూడా కాఫీ ప్రొడక్షన్, స్లేవ్స్ కూడా కాఫీ ప్రొడక్షన్, కాఫీ కమర్షియల్ కల్టివేషన్స్లో కానీ ప్లాంటేషన్స్లో కానీ వాడేవాళ్ళు. సో అక్కడ కాఫీ డిమాండ్ పెరిగింది. సో 1840స్లో దీనికి ఒక పేరు కూడా పెట్టారు. ఇది ఇంపార్టెంట్, అందుకే ఈ పదాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. కాఫీ రష్ అని అంటారు. మీరు ఎక్కడన్నా కమ్ అక్రాస్ చేయొచ్చు. కాఫీ రష్ అంటే ఏంటంటే ఇంగ్లాండ్లో 1840s 50sలో హై అమౌంట్ ఆఫ్ కాఫీ డిమాండ్ అనేది పెరిగింది. సో అందువలన అక్కడ వచ్చేసి కాఫీ మీద కాఫీ ప్రైస్ వాల్యూ ఎక్కువ పెరిగింది. ఇవన్నీ పెరగడం వల్ల సో దాన్నే ఏమంటామంటే మనము ఇక్కడ ఏమంటాం, దాన్ని కాఫీ రష్ అని కూడా అంటాం. దీనికైన కారణాలు చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముఖ్యంగా ఆఫ్రికన్ నేషన్ ఇవన్నీ కంట్రీస్లో కూడా కొన్ని తిరుగుబాట్లు జరిగి స్లేవ్స్ అనేది రెడ్యూస్ అవ్వడం కానీ, స్లేవ్ని యూజ్ చేయడం కానీ, స్లేవరీ తగ్గడం కానీ, స్లేవరీకి అగెయిన్స్ట్గా వాయిస్ రైస్ అవ్వడం కానీ. ఎందుకంటే అప్పటికే మనకి చాలా చేంజెస్ జరిగాయి, అమెరికా ఫ్రీడమ్ పొందింది. సో అగెయిన్స్ట్ ద స్లేవరీ ఫైట్స్ స్టార్ట్ అయ్యాయి. సో స్లేవరీ అబాలిష్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అందువల్ల వాళ్ళ యొక్క ప్రొడక్షన్ తగ్గింది, ఈల్డ్ తగ్గింది. సో ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే డిమాండ్ పెరిగింది. సో డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళు శ్రీలంకలో కాన్సన్ట్రేట్ చేసి కాఫీ ప్రొడక్షన్ అనేది అత్యధికంగా పెంచారు. కానీ 1869 70స్కి వచ్చే టైంకి ఏమవుతుందంటే ఒక మేజర్ ఎఫెక్ట్, అంటే అదే ఈ డిసీజ్ లీఫ్ రస్ట్. ఈ లీఫ్ రస్ట్ అనే ఫంగల్ డిసీజ్ అనేది ఈ శ్రీలంకన్ రీజియన్, చాలా రీజియన్, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా రీజియన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాఫీ ప్లాంటేషన్ని ఎఫెక్ట్ చేసి ఈల్డ్ అనేది చాలా తగ్గించేస్తుంది. సో ఆబ్వియస్లీ అక్కడ కాఫీ ప్లాంటేషన్స్తో కొనసాగడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అందువలనే ఏం చేస్తారు వెంటనే, సో వాటి యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయి శ్రీలంకలో కాఫీ కల్టివేషన్ అనేది డ్రాప్ అవుట్ అవుతారు, చాలా వరకు వదిలేస్తారు. ఇంకా రాబోయే కాలంలో ఏమవుతుందంటే ఆ ప్లాంటేషన్స్ అంతా కూడా టీతో రీప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు డామినెంట్గా ఏముందంటే టీ ప్లాంటేషన్ అనేది ఆ రీజియన్స్లో ఎక్కువగా ఉంది. సో కాఫీ ప్లాంటేషన్ నుంచి టీ ప్లాంటేషన్కి మార్పు చెందడం జరిగింది. అలాగే ఈ లీఫ్ రస్ట్ అన్నీ కూడా చాలా వరకు కాఫీ ప్లాంటేషన్ని, కాఫీ ప్రొడక్షన్ నాశనం చేసింది కదా. దానికి ఇంకో పేరు అంటారండి. దాన్ని ఏమంటారంటే డివాస్టేటింగ్ ఎమిలీ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పదాలు మీకు ఇంపార్టెంట్ కాబట్టి వాటిని మాత్రం పరిచయం చేస్తున్నాను. స్టోరీస్ తెలుసుకోవాలి కాబట్టి చెప్పేస్తాను. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది. ఓకే, మనము ఎక్కడో శ్రీలంకలో జరిగిన కాఫీ స్టోరీ చదివాము. ఇండియా యొక్క కాఫీ ఇంపార్టెన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో అందుకే ఇండియాలో కాఫీ ఇంపార్టెన్స్ ఏంటో చూసాం. ఫస్ట్ కాఫీ వచ్చేసి కర్ణాటకలో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎక్కడ అంటే బాబా బూదాన్ హిల్స్లోనే కాఫీ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మనకి వచ్చేసి ప్రెసెంట్ డే కాఫీ ఇన్ ఇండియా, కాఫీ ఇండియాలో ఎలా ఉందని చూస్తే కర్ణాటక అనే హయ్యెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ, అంటే 71% కాఫీ అనేది కర్ణాటకలో ప్రొడ్యూస్ అవుతుంది. కేరళ నెక్స్ట్ ప్లేస్లో 21%, తమిళనాడు వచ్చేసి థర్డ్ ప్లేస్లో 5%. అంటే మొత్తానికి ఈ 3 స్టేట్సే అత్యధికమైన కాఫీ ప్రొడక్షన్ ఇండియాలో కొనసాగిస్తుంది. ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ కాఫీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా కాఫీలో 2 టైప్స్, ఒకటి అరబికా, ఇంకోటి రోబస్టా. ఈ రెండు కూడా మన ఇండియాలో ప్రొడ్యూస్ అవుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రోబస్టా ప్రొడక్షన్ ఎక్కువైంది, ఎందుకంటే ఈల్డ్ పెరుగుతుంది కాబట్టి. కాకపోతే అరబికా అనేది అరోమేటిక్ టేస్టీ అంటారు. ఓకేనా. సో ఇంకా చెప్పాలంటే ఇండియన్ కాఫీ అనేది చాలా ఫైనెస్ట్ అని కూడా అంటారు. మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో హెల్ప్ అయ్యేలాగా కొన్ని ఉన్నాయండి, అవి నేను చెప్తాను. ఇండియాలో ఇంత కాఫీ ప్రొడక్షన్ అవుతున్నా కానీ 98% ఇండియాలో కాఫీ ప్రొడక్ట్ చేసేవాళ్ళు స్మాల్ స్కేల్ ఫార్మర్సే. ఓకేనా, స్మాల్ గ్రోవర్సే అంటారు. ఓకేనా. ఇంకో విషయం, మన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో మన ఇండియాలో కాఫీ గురించి తెలుసుకోవాలంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయిన కాఫీలో 80% వచ్చేసి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకేనా. ఇవి కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్కి హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనము డీటెయిల్గా తెలుసుకోవాల్సిన విషయాలు. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పటికే కాఫీ గురించి చాలా తెలుసుకున్నాం. సో కాఫీ తాగేసి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చూద్దాము, అంత టైం లేదు కాబట్టి వీ కెన్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ టాపిక్. చూద్దాం. ఇంతవరకు ఏంటి, ఇవన్నీ జాగ్రఫీ అలాంటి క్వశ్చన్స్. ఇప్పుడు ఏంటంటే పాలిటీ క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోయాం. నేను కొద్దిగా సెక్షనలైజ్ చేసి టాపిక్ వైజ్గానే చూస్తూ అన్నాను. సో ఇక్కడ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్. చూడండి, యూపీఎస్సీలో పాలిటీ క్వశ్చన్స్లో చదివేటప్పుడు మీరు ఒకటి పాలిటీ ప్రిపరేషన్స్ కానీ క్వశ్చన్స్ చదివేటప్పుడు కానీ ఎక్స్ట్రా కాన్షియస్నెస్ మీకు కావాలి. కాన్షియస్నెస్ అంటే మీరు క్వశ్చన్ ఏం చదువుతున్నాను అనేసి
మీ బ్రెయిన్, ఐస్, ప్రతి ఒక్కటి బాడీ పార్ట్స్ అంతా కూడా కాన్సన్ట్రేటెడ్గా దాన్ని చూడాలి. అయితే తప్ప మనం ఆన్సర్ చేయలేం. సో అలాంటివి ఏంటంటే చూడండి, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అండ్ ఎక్స్ట్రా లీగల్ డివైసెస్ ఫర్ సెక్యూరింగ్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద స్టేట్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, స్టేట్స్ అంటే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ మధ్య కోఆపరేషన్ కొనసాగించడానికి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్, ఎక్స్ట్రా లీగల్ డివైస్ అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్లో తెలపబడని బాడీ. సో అదేందో వాళ్ళు అడిగారు. సో ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అంటే ఇందులో ఇక్కడ 4 బాడీస్ ఇచ్చారు. సో అందులో ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఏవి అని అడిగారు. అంటే కాన్స్టిట్యూషన్ ఉన్నది మనం రిమూవ్ చేశారు. మనం కానీ డీటెయిల్గా మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అన్నీ చదివామంటే మనకి ఆర్టికల్ 263లో ఒకటి వస్తుంది. ఓకేనా, ఆర్టికల్ 263లో మెన్షన్ చేయాలంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సో ఇఫ్ యూ ఎలిమినేట్ ద 4, సో 4ని ఎలిమినేట్ చేసామంటే మిగిలింది 3. ఓకేనా, 1, 2, 3. సో మన ఆప్షన్ సి అండ్ డి కూడా ఎలిమినేట్ చేసాం. ఎందుకంటే 263 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 263లో మనకి క్లియర్గా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మెన్షన్ చేయబడ్డారు కాబట్టి సో ఆప్షన్ 4 ఎలిమినేట్ అయితే సి ఎలిమినేట్ అండ్ డి ఎలిమినేట్. ఇప్పుడు మనకి క్లారిటీ. ఈ 3 ఉన్నాయి లేదా మనకు తెలిస్తే అర్థమైపోయినట్టు. సో 1, 2 ఆర్ 3 అంటే 1, 2 ఖచ్చితంగా ఉంది కాబట్టి 1, 2 యూ కెనాట్ గో ఫర్ ఇట్. సో ఇప్పుడు జోనల్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడన్నా మెన్షన్ చేయబడిందా అంటే లేదు. సో ఆబ్వియస్లీ ఇది కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీయే కాబట్టి ఆప్షన్ విల్ బి బి. యువర్ ఆన్సర్ విల్ బి బి. సో ఇలా మనం ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ కాంతి ఏదో తీసేస్తే కరెక్ట్ అయింది ఏదో మనకు దొరికిపోతుంది. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు మనము అన్ని బాడీస్ గురించి డీటెయిల్స్ చదవాలి కాబట్టి కంప్లీట్ డీటెయిల్ వెళ్ళనక్కర్లా, ఒక ఓవర్ వ్యూ కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ పోదాం. ఓకేనా. సో ఇక్కడ చూస్తాము. సో అవర్ ఆన్సర్ ఈస్ బి 1, 2, 3 బికాస్ చూడండి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ ఎక్కడ మెన్షన్ చేసిన ఆర్టికల్ 263లో మెన్షన్ చేయబడింది. ఓకేనా. సో ఇప్పుడు మనము ప్రతి ఒక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ దాని నుంచే వస్తాము. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ ఎప్పుడు ఫామ్ అయిందంటే 6th ఆగస్ట్ అంటారు, 6th ఆగస్ట్ 1952. సో నో ఇష్యూస్, ఇది నెహ్రూ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయింది అనేది ఒకటి తెలుసుకుందాము. ఫస్ట్ ఇది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి ఇంకో పేరు కూడా ఉందండి. అది ఏంటంటే రాష్ట్రీయ, ఎందుకంటే మనకి ఇవి కూడా మనకి పేర్లు తెలియాల్సిన అవసరం ఉంది. రేపు ఉన్నాయి ఈ పేరుని విని మనం వేరేది అనుకోకూడదు. రాష్ట్రీయ వికాస్ పరిషత్ అని కూడా అంటారు. సో ఎన్డీసీని రాష్ట్రీయ వికాస్ పరిషత్ అంటారు. అలాగే ఇది ఎందుకు, దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇట్స్ ఏ డెవలప్మెంట్ బాడీ. ప్లానింగ్ కమిషన్ అనేది ఉంటుంది, మనకు తెలుసు కదా. ప్లానింగ్ కమిషన్ 5 years ప్లానింగ్ వేస్తారు. సో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్స్కి, కోఆర్డినేషన్స్కి, బెటర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి గైడెన్స్ మరియు కోఆర్డినేషన్స్కి ఉండే కౌన్సిలే ఈ ఎన్డీసీ. సో ఈ ఎన్డీసీ ద్వారా ఏం చేస్తారంటే అందరూ కూడా కలిసిమెలిసి కూర్చొని ఆలోచించి ఈ ప్లానింగ్ కమిషన్స్లో వేసిన ప్లాన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయడం, ఎలా మనము అమలుపరచడం, ఎలా ముందుకు కొనసాగించడం, దానికి కావాల్సిన ఎకనామిక్ ఫీజిబిలిటీ ఏంటి, దానికి కావాల్సిన కోఆర్డినేషన్ స్ట్రెంగ్త్ ఏవేవి కావాలో వాటి గురించి డిస్కషన్ చేసి ఒక డెసిషన్కి వచ్చి చేస్తారు. ఆ డిస్కషన్ ఎవరు చేస్తారనేదే మనకి ఇక్కడికి తెలియదు. సో ఈ ఎన్డీసీని ఎవరు లీడ్ చేస్తారంటే పిఎం లీడ్ చేస్తారండి. పిఎంతో పాటు ఎవరెవరు ఉంటారంటే క్యాబినెట్ మినిస్టర్స్ అంతా ఉంటారు, చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, యూనియన్ టెరిటరీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, మరియు రీసెంట్గా వచ్చేసి మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత మనకి ఇంకో ట్విస్ట్ ఉందండి. ఏంటది, ప్లానింగ్ కమిషన్ అనేది అబాలిష్ చేశారు. ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది. సో నీతి ఆయోగ్లో కూడా ప్లానింగ్ చేస్తున్నారంటే దే ఆర్ ప్లానింగ్. సో ఆ ప్లాన్స్కి సజెస్ట్ చేసేలాగా ఎన్డీసీ రీసెంట్ ప్రపోజల్స్లో ఎన్డీసీని అబాలిష్ చేయమని కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అబాలిష్ చేసినట్టు ఒక అఫీషియల్ ఆర్డర్ కానీ డిస్కషన్స్ రాలేదు కాబట్టి వాటిని కరెంట్ అఫైర్స్లో మీరు కన్సిడర్ చేసుకుంటూ వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎన్డీసీ ద్వారా తెలుసుకుంటూ మీరు ప్రొసీడ్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా. సో ఇది ఎన్డీసీ గురించి. కాకపోతే మిగిలిన ఉన్నాయి కదా, ద గవర్నర్స్ కాన్ఫరెన్స్ అనేది మీకు పేరులోనే ఉంటుంది. చూడండి, గవర్నర్స్ కాన్ఫరెన్స్ అంటే గవర్నర్లు అందరూ కూడా మెలిసి ఒక మీటింగ్ చేసి ఆ మీటింగ్లో డిసైడ్ చేయడానికి. సో గవర్నర్స్ అంతా అంటే ఒకటి మీకు తెలియాల్సింది, గవర్నర్స్ వచ్చేసి సెంట్రల్ రిప్రజెంటేటివ్ లాంటి వాళ్ళు. కాకపోతే వాళ్ళని హెడ్ చేసేది ఏమంటే ప్రెసిడెంట్. ఓకేనా. గవర్నర్స్ కాన్ఫరెన్స్ని హెడ్ చేసేది ఏమంటే ప్రెసిడెంట్. సో అందరు గవర్నర్స్ని, స్టేట్ గవర్నర్స్ అందరినీ పిలిపించి యాన్యువలీ అంటే ఇయర్కి వన్స్, సో యాన్యువలీ అంటారు. ఓకేనా. మనం దాన్ని ఏమనుకుంటాం, యాన్యువలీ మీటింగ్ అనేది
జరుగుతుంది. సో యాన్యువల్లీ మీటింగ్ జరిగేటప్పుడు అందరు గవర్నర్స్ని పిలిపిస్తారు. అలాగే గవర్నర్స్తో సహా కూడా ఏదైనా అంటే అజెండా ఉంటుంది. వాళ్ళ అజెండాను బట్టి చీఫ్ మినిస్టర్స్ కానీ ఇంపార్టెంట్ మినిస్టర్స్ని కూడా ఇన్వైట్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు. అక్కడ ఏంటంటే సెంట్రల్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ చాలా చేంజెస్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. వాటి యొక్క ఐడియాలజీని స్టేట్ మీద ఎంతో కొంత వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక రాయబారిలాగా యాక్ట్ చేస్తారు ఈ గవర్నర్స్. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనకు అర్థమైంది ఈ గవర్నర్స్ కాన్ఫరెన్స్ అంటే ఇయర్లీ వన్స్ జరుగుతుంది, ప్రెసిడెంట్ లీడ్ చేస్తారు. అది కాన్స్టిట్యూషన్లో తెలపబడింది కాదు, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ. సో ఇప్పుడు మనకి అర్థమైంది. ఇప్పుడు జోనల్ కౌన్సిల్ గురించి నేను చెప్పడానికన్నా చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది. జోనల్ కౌన్సిల్ అంటే మన ఇండియా అనేది చాలా పెద్ద దేశం. అంత పెద్ద దేశాన్ని సింగిల్గా అడ్మినిస్ట్రేషన్ చేయలేరు కాబట్టి దాన్ని సెక్షనలైజ్గా డివైడ్ చేశారు. ఓకేనా, ఎన్ని జోన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 జోన్స్గా డివైడ్ చేసుకున్నారు. సో ఈ జోన్స్ అన్ని డివైడ్ చేసుకునేసి వీటిని అడ్మినిస్ట్రేషన్స్లో కొనసాగించారు. ఓకేనా, మేజర్ జోన్స్ వచ్చేసి 5గా డివైడ్ చేసుకున్నారు. తర్వాత ఇంకో సబ్ డివిజన్స్గా వాటిని ఫామ్ చేసుకున్నాం. ఈ జోనల్ కౌన్సిల్స్ విషయానికి వచ్చారంటే చూడండి, అడ్వైజరీ కౌన్సిల్స్. ఓకేనా, మోస్ట్లీ ఇవేంటంటే స్టేట్స్ కానీ సెంట్రల్స్ కానీ కొన్ని అడ్వైసెస్ ఇవ్వడానికి. సో 5 జోన్స్గా డివైడ్ చేసేసారు. సో ఇక్కడ ఇమేజెస్లో జస్ట్ ఒక ఓవర్వ్యూ కోసం ప్రొవైడ్ చేశాము. ఓకేనా, సో మనం డీటెయిల్గా తీసుకున్నప్పుడు ఈస్టర్న్లోకి ఈ నార్త్ ఈస్టర్న్ జోన్స్ కూడా కలిసిపోతుంది. సో ఇప్పుడు చూసుకుందాము ఎందుకు కోఆపరేషన్ ఈ జోన్స్లో. ఒక్కొక్క రీజన్ సదర్న్ జోన్ తీసుకున్నామంటే సదర్న్ జోన్లో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా కలిసి మెలిసి కోఆపరేట్ చేసుకొని కొనసాగడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో అలాగే వీటి యొక్క హెడ్గా ఎవరిని ఉంటుంది, మెయిన్గా వచ్చేసి హోమ్ మినిస్టర్ అనే అతను దీనికి హెడ్ చేస్తారు. ఓకేనా, యూనియన్ హోమ్ మినిస్టర్ ఈ జోనల్ కౌన్సిల్ హెడ్గా ఫామ్ అవుతారు. అలాగే ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే పార్ట్ 3 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956లోనే ఇది ఫామ్. అంటే స్టేట్స్ అన్ని సబ్ డివైడ్ అయిన తర్వాత వాళ్ళు ఆ జోన్స్ డివైడ్ చేసి ఆ జోన్స్ కోఆర్డినేషన్ కోసం ఫామ్ చేసిందే ఈ జోనల్ కౌన్సిల్స్. ఓకేనా, హోమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. సో వాళ్ళలో డిస్కషన్ చేసి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్స్ కానీ వాటికన్నిటికీ కూడా ఈ జోనల్ కౌన్సిల్స్ అనేది హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, మనము ఇంటర్స్టేట్ కౌన్సిల్ గురించి వస్తాం. సో మన ఆన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఆర్టికల్ 263లో మెన్షన్ చేయబడింది. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా, ముఖ్యంగా ఫెడరల్ ఇష్యూస్ అంటారు. అంటే స్టేట్ మధ్య ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు ఒక బాడీ ఫామ్ చేసి వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఒక స్టేట్కి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యంటే ఎవరు వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి? ఏదో ఒక వాళ్ళ మధ్య ఫస్ట్ మాట్లాడుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేసేలా ఉండాలి. సో అందుకని ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ అనేది ఫామ్ చేసి వాటి మధ్య ఇష్యూస్ని సాల్వ్ చేసుకునేలా చూశారు. సో ఇలాగే ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే సర్కారియా కమిషన్ రికమెండేషన్ తర్వాత 1990లో ఫామ్ అయిందే ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్. సో దీని ముఖ్యమైన కంపోజిషన్స్ ఎవరు ఉంటారంటే పిఎం ఉంటారు, సీఎంస్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఉంటారు. తర్వాత ఇంకా మనకు తెలుసు 6 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, హోమ్ మినిస్టర్తో సహా ఉంటారు. అలాగే రికమెండరీ బాడీ, ఇవన్నీ కూడా చాలా రికమెండేషన్స్ అనేది ఇస్తుంది. అలాగే మనకి చాలా వరకు ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఇలాంటివి కూడా సాల్వ్ చేయడానికి మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ అనేది మేజర్గా హెల్ప్ అవుతుంది. సో ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ వల్ల మెయిన్ ప్రాఫిట్ కానీ ఏంటంటే చూడండి, ఫిజికల్ ఫెడరలిజం, ఎకనామిక్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అన్నిటికీ కూడా ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ యొక్క కోఆర్డినేషన్స్ అవన్నీ కూడా హెల్ప్ అవుతుంది. లోకల్ గవర్నెన్స్ స్ట్రెంథన్ చేయడం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అన్నిటికీ కూడా ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడు కానీ స్టేట్స్ అన్నీ కూడా కామ్గా, పీస్ఫుల్గా ఒక పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అదేవిధంగా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వచ్చు. ఓకే స్టూడెంట్స్, సో మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాము. కాకపోతే మీకు వర్క్ ఏంటంటే మీరు ఇవన్నీ కూడా డీటెయిల్డ్ స్టడీ అనేది కొనసాగించాలి. మనం ఇప్పుడు పాలిటీ క్లాస్ కాదు కాబట్టి పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిలింగ్ వెళ్ళము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత మాత్రం తెలుసుకోవాలో చూసుకుంటున్నాము. కానీ పాలిటీ చదివేటప్పుడు వీటిని చాలా డీటెయిల్గా చదవాలి. కానీ ఒకటి తెలుసుకోవాలి, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, జస్ట్ మనం పైనే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అని చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. ఒక అనలైజ్ చదవాలి. వాటి రెండిట్లు కలిపి చేసినప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పని మనం డీవియేట్ చేసేలాగా తెలియాలి. సో అవన్నీ కూడా మనము క్లియర్గా చదవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. ఓకే స్టూడెంట్స్, వీ కెన్ మూవ్ ఆన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మ్యాటర్స్ ఆన్ విచ్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొవైడెడ్ ఓన్లీ విత్ ద రాటిఫికేషన్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ద స్టేట్స్. చూడండి, ఏం లేదండి, ఇక్కడ ఏమన్నారు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ అమెండ్మెంట్లో ఏమన్నారంటే
లెజిస్లేచర్ మాత్రం కాకుండా ఏంటంటే స్టేట్స్, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ కూడా రిక్వైర్. అలాంటి యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏది అన్నారు. ఓకేనా. సో ఇప్పుడు మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆన్ విచ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద రాటిఫికేషన్ ఆఫ్ ద లెజిస్లేషన్ ఆఫ్ నాట్ లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. 4ట్లో ఏ విషయానికైతే స్టేట్స్ ఏంటది, స్టేట్స్ యొక్క అంటే పార్లమెంట్ అంటే మన సెంట్రల్ పార్లమెంట్ కాకుండా స్టేట్స్ యొక్క హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ కూడా రిక్వైర్డ్. సో దీన్ని ఏమంటామంటే మనం ఇది తెలియాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి తెలియాలి. ఓకేనా. సో అమెండ్మెంట్స్ యాక్ట్స్లో ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ ఉంటాయి, పార్లమెంట్లో మెజారిటీస్ ఉంటాయి. సో వాటన్నిటి గురించి తెలియాలి. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాము. సో ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, representation of the states in the parliament, list in the 7th schedule. సో ఈ అబాలిషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్. సో ఇప్పుడు మనకి ఒక ఆప్షన్ తెలిసిందంటే, ఇక్కడ ఒక వాల్యూ తెలిసిందంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నీ కూడా చదివేటప్పుడు ఆర్టికల్ 368 చదువుతాము. ఆర్టికల్ 368 డీటెయిల్గా చదివామంటే దాంట్లో చాలా విషయాలు ఉంటాయి. సింపుల్ మెజారిటీ ఉంటుంది, సింపుల్ మెజారిటీ విత్ 2/3 అని ఉంటుంది, అదే స్పెషల్ మెజారిటీ అంటారు దాన్ని, స్పెషల్ మెజారిటీ ఉంటుంది, అలాగే స్పెషల్ మెజారిటీ విత్ 1/2 ద స్టేట్ అప్రూవల్ అంటారు. సో అప్పుడు దానికైనా కండిషన్స్ ఉంటాయి. కాకపోతే మనకి తెలియాల్సిన ఒక విషయం ఒకటి గుర్తుంది. సో ఇక్కడ ఏంటి, అబాలిషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్. ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ అబాలిష్ చేయాలి అనుకుంటే ఆ స్టేట్ అంటే చూడండి, క్వశ్చన్ మనం బ్రెయిన్లో ప్రశ్న రావాలి, దానికి సమాధానం మన దగ్గర దొరకదు. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీలు మన ఇండియాలో 29 స్టేట్స్ ఉంటే అన్ని స్టేట్లో ఉన్నారా? లేరు. కొన్ని స్టేట్స్లో ఉన్నారు, కొన్ని స్టేట్స్లో లేరు. 6 స్టేట్స్లో ఏమో ఉన్నారు. తర్వాత ఇప్పుడు 2020 వరకు డేటాలో 6 స్టేట్స్లో ఉన్నారు. సో రీసెంట్ అడిషన్స్ కానీ డెలిషన్స్ కానీ అప్పుడు ఒక స్టేట్లో ఎమ్మెల్సీ ఉండాలి అనేది ఒక స్టేట్ మ్యాటర్గా ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ మిగిలిన స్టేట్స్ కూడా దాంట్లో హాఫ్ ఆఫ్ ద అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మన ఒక ఏపీ స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉండాలి అనుకుంటే దానికి తమిళనాడు గవర్నమెంట్ అప్రూవ్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? సో మనం ఆలోచించాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా అలా ఆలోచించామంటే ఖచ్చితంగా 4 ఆప్షన్ ఎలిమినేట్ చేసామంటే మనకి బి పోతుంది, సి పోతుంది, డి పోతుంది. మన ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో మనం ఆలోచిస్తే చాలు ఆన్సర్ దొరుకుతుంది. సో దాని గురించి చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 0 నాలెడ్జ్తో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, కానీ డిఫికల్ట్ క్వశ్చనే కానీ ఆన్సర్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి, అబాలిషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్. లెజిస్లేటివ్ కౌన్సిల్ అని తెలిస్తే చాలు. ఇప్పుడు తమిళనాడులో లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిష్ చేయాలంటే ఏపీ అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, మధ్యప్రదేశ్ ఈ అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది. సో ఆబ్వియస్లీ వీ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. సో ఎలిమినేషన్ మెథడ్లో ఆన్సర్ చేయడం. ఎగ్జామ్లో అక్కడికి పోయినప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ చేయలేరు. ఆ టెన్షన్, ఆ ఫీవర్, ఆ డిప్రెషన్తో మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఎలిమినేట్ చేసామంటే 4 ఎలిమినేట్ అయితే మన ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో యూ క్యాన్ గో ఫర్ ఇట్. ఇప్పుడు మనం డీటెయిల్గా స్టడీ చేద్దాం. ఓకేనా. అకార్డింగ్ టు 169 చూసుకోండి. అకార్డింగ్ టు 169 ఆర్టికల్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఆఫ్ ఇండియా కెన్ క్రియేట్ ఆర్ అబాలిష్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేషన్ పాసింగ్ ద రెజల్యూషన్ బై స్పెషల్ మెజారిటీ. ఏం లేదండి, ఆర్టికల్ 169లో ఏం తెలియజేస్తుందంటే మనకి ఏదన్నా స్టేట్లో కానీ ఎనీ స్టేట్లో ఎమ్మెల్సీస్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్, ఎమ్మెల్సీస్ అంటే మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్, అలాగంటే అర్థమవుతుందని చెప్తాను. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది ఎస్ఎల్సి, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది అబాలిష్ అన్నా చేయొచ్చు, ఫామ్ అన్నా చేయొచ్చు, క్రియేట్ ఆర్ అబాలిష్. ఓకేనా. క్రియేట్ ఆర్ అబాలిష్ ఎలాగా, ఆ స్టేట్ స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. ఆ స్టేట్ ఏం చేయాలి, స్పెషల్ మెజారిటీ. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రేపు స్టేట్మెంట్ బేస్డ్ కాకుండా థియరీ క్వశ్చన్స్ కూడా చాలా రావచ్చు. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ స్టేట్ అనేది స్పెషల్ మెజారిటీతో అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇప్పుడు స్పెషల్ మెజారిటీ విత్ కన్సెంట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్, ఇందాక అడిగిన స్టేట్మెంట్స్. చూడండి, ఇది ఏంటంటే మనకి కొన్ని కేసెస్ వచ్చాయి. తర్వాత బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వచ్చింది. సో మీరు వర్క్ ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఏంటి మీరు చదవండి. ఏ కేసు, కేశవానంద భారతి కేసు తర్వాత వస్తుంది. సో మీరు పాలిటీ చదివేటప్పుడు డెప్త్ స్టడీ చేస్తాం వాటి గురించి. కాకపోతే ఇక్కడ చూసుకోండి, కొన్ని విషయాలు చెప్తాము. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక స్టేట్ మొత్తం మీద పార్లమెంట్ అప్రూవల్ ప్లస్ స్టేట్స్ యొక్క హాఫ్ ఆఫ్ ద మెజారిటీ కావాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుందంటే, ఇక్కడ చూడండి, స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ లెజిస్లేటివ్ కన్సెంట్ కావాల్సిన నెసెసిటీ ఎప్పుడు వస్తుందంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని ఇబ్బంది పెట్టేలాగా ఏదన్నా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు
ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్లో స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ మరియు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అప్రూవల్ ఉంటాయి. సో అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు హైకోర్టు వీళ్ళ ఎలక్షన్స్లో ఏదైనా మార్పులు చెందంటే సుప్రీంకోర్టు జడ్జి ఎలక్షన్ కానీ హైకోర్టు జడ్జి ఎలక్షన్ కానీ మన అదే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటాం కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, అలాగే ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్ కానీ వీటిలో ఏదైనా మార్పులు తేవాలంటే కూడా మనకి సేమ్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అప్రూవల్. అలాగే రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ పార్లమెంట్, ఒక స్టేట్ని పార్లమెంట్లో ఎంత శాతం ఎంపీలు ఇస్తారు అనేది కూడా మార్చాలనుకుంటే, అన్ని స్టేట్స్ కూడా మార్చాలంటే అప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్, ఇదే మన షెడ్యూల్ 7 అన్నారు ఇందాక. సో దాంట్లో ఇది. సో అలాగే యూనియన్కి పవర్కి ఎంత మాత్రం పవర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేది కూడా ఉంటుంది. సో ఆర్టికల్ 368 కన్సిడర్ చేసినప్పుడు నేను ఒక వర్క్ చెప్తాను చూడండి. సింపుల్ మెజారిటీ వేటికి ఇవ్వాలి, స్పెషల్ మెజారిటీ వేటికి ఇవ్వాలి. అలాగే సింపుల్ మెజారిటీలో 2 రకాలు ఉంటాయి. సింపుల్ మెజారిటీ చదివేటప్పుడు కొద్దిగా డీటెయిల్ చదవాలంటే తెలుస్తుంది మీకు. టోటల్ పర్సన్స్కి అంటే టోటల్ మెంబర్ ఆఫ్ హౌసెస్కి సింపుల్ మెజారిటీ ఒకటి ఉంటుంది, లేదంటే ప్రెసెంట్ అండ్ ఓటింగ్లో సింపుల్ మెజారిటీ ఉంటుంది. స్పెషల్ మెజారిటీలో కూడా అలా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు డీటెయిల్గా చదివి నోట్స్ రాసి వీలైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అలాగే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఆన్సర్ సాటిస్ఫై అవుతుంది. ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఏంటి మనకి స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఏంటి ఇన్ ద పార్లమెంట్, ఇది కూడా స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్. 7th షెడ్యూల్, అదే కదా నేను ఇందాక చెప్పాను, ఏంటది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్లో స్టేట్ లిస్ట్ అండ్ యూనియన్ లిస్టులు అన్నీ ఉంటాయి, అవి షెడ్యూల్ 7లో ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఒక ఐడియా అనేది వచ్చింది. సో పాలిటీ చదివేటప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, మీరు క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతే చాలా కష్టం. అందుకే నేను చెప్పాను అలా చదవండి మీరు. సింపుల్ మెజారిటీ అంటే ఏవేవి, అలాగే స్పెషల్ మెజారిటీ అంటే ఏవేవి, స్పెషల్ మెజారిటీ విత్ స్టేట్ అప్రూవల్ ఏవేవి. సో ఇలా డీటెయిల్స్ సపరేట్ చేసుకుని ఒక నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయినా అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 హెల్ప్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ ద డే. మనం సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాము. సో ఆఫర్ వచ్చేసి మీకు చాలా సబ్జెక్ట్స్లో ఇచ్చున్నారు. మీకు ఎన్సీఆర్టీ కోర్సెస్ కూడా లోవెస్ట్ ప్రైస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. యూ క్యాన్ ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గెట్ connected and keep learning together with LTX classes. This is me, SP Rajan, signing off and have a nice day. Bye, take care.